హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీటీఎస్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్టుకి సంబంధించి డిఎస్సిలో పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్టుకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ బిట్, ద కమిటీ విచ్ హ్యాస్ గివెన్ సజెషన్స్ టు అరెస్ట్ వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్. విద్యలో అపవ్యయం నిలుపుదలను అరికట్టడానికి సూచనలిచ్చిన కమిటీ. విద్యలో అపవ్యయం, వేస్టేజ్, నిలుపుదల, స్టాగ్నేషన్ ని అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ ఆప్షన్ 2 హట్టాక్ కమిటీ. ఓకేనా, ద కమిటీ విచ్ హ్యాస్ గివెన్ సజెషన్ టు అరెస్ట్ వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్ హట్టాక్ కమిటీ. ఓకే, అసలు మనకి ఈ వేస్టేజ్ అంటే అపవ్యయము, స్టాగ్నేషన్ నిలుపుదల అంటే ఏమిటి అని చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వేస్టేజ్ అపవ్యయం అంటే ఏంటంటే ప్రాథమిక విద్య పూర్తి చేయకుండానే బడి మధ్యలో మానివేయడాన్ని మనం ఏమంటామంటే వేస్టేజ్, అపవ్యయము అంటాము. అదేవిధంగా స్టాగ్నేషన్, నిలుపుదల అంటే ఏంటంటే ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాలు కొనసాగితే దాన్ని స్టాగ్నేషన్, నిలుపుదల అంటాం అనమాట. ఓకేనా, విద్యలో అపవ్యయము, వేస్టేజ్, నిలుపుదల, స్టాగ్నేషన్ అరికట్టడానికి సూచనలిచ్చిన కమిటీ హట్టాక్ కమిటీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ బిట్, ద ఫస్ట్ స్కూల్ ఫర్ ఏ గర్ల్ చిల్డ్రన్ ఆఫ్ లో క్యాస్ట్స్ వాజ్ స్టార్టెడ్ బై. నిమ్న జాతి బాలికల కోసం మొదటిగా పాఠశాలను స్థాపించిన వారు. ఓకే, నిమ్న జాతి బాలికల కోసం మొదటిగా పాఠశాలను స్థాపించిన వారు మహాత్మా జ్యోతిబా పూలే. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద స్కూల్ ఫర్ గర్ల్ చిల్డ్రన్ ఆఫ్ లోవర్ క్యాస్ట్ వాజ్ స్టార్టెడ్ బై మహాత్మా జ్యోతిబా పూలే. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు థింకింగ్ స్కిల్ విచ్ ఈజ్ ఏ కేటగిరీ ఆఫ్ లైఫ్ స్కిల్. జీవన నైపుణ్యాలలో భాగంగా ఈ క్రింది వాణిలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించినది. ఓకేనా, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, జీవన నైపుణ్యాలలో భాగంగా ఈ క్రింది వాణిలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించినది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఒత్తిడిని అధిగమించడం, కాపింగ్ అప్ విత్ స్ట్రెస్. ఓకేనా, మనకి ఒత్తిడిని అధిగమించడం అనేది ఆలోచన నైపుణ్యానికి సంబంధించింది కాదు, కాబట్టి ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్. సెకండ్ వన్, ప్రభావశీల భావ వ్యక్తీకరణ, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది కూడా ఆలోచన నైపుణ్యానికి సంబంధించనిది. ఓకేనా, నెక్స్ట్ క్రియేటివ్ థింకింగ్, సృజనాత్మక ఆలోచన. ఈ సృజనాత్మక ఆలోచన అనేది ఆలోచన నైపుణ్యానికి సంబంధించినది. సో ఆప్షన్ 3 సృజనాత్మక ఆలోచన ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జీవన నైపుణ్యాలలో భాగంగా ఈ క్రింది వాణిలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించిందంటే సృజనాత్మక ఆలోచన. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు థింకింగ్ స్కిల్ విచ్ ఈజ్ ఏ కేటగిరీ ఆఫ్ లైఫ్ స్కిల్ అంటే ఆప్షన్ 3 క్రియేటివ్ థింకింగ్. ఓకేనా, నెక్స్ట్ బిట్, సండరింగ్ ద చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఫ్రమ్ జనరల్ స్కూల్స్ ఈజ్ నథింగ్ బట్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ స్టేటెడ్ బై. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాల నుండి వేరు చేయటం మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నవారు. ఓకేనా, ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాల నుంచి వేరు చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నవారు క్రిస్టెన్సన్. ఓకే, ఆప్షన్ 3 క్రిస్టెన్సన్. సండరింగ్ ద చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఫ్రమ్ జనరల్ స్కూలింగ్ ఈజ్ నథింగ్ బట్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ స్టేటెడ్ బై క్రిస్టెన్సన్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ బిట్, ద జనరల్ టైప్ ఆఫ్ రిజిస్టర్ విచ్ ఈజ్ మెయింటైన్డ్ ఇన్ ద స్కూల్ అండర్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ ఈజ్. పాఠశాలలో నిర్వహించబడే రికార్డులు, రిజిస్టర్లలో సాధారణ రకానికి చెందినది. సో మనకి సాధారణ రకానికి చెందిన రికార్డులు అంటే జనరల్ టైప్ ఆఫ్ రిజిస్టర్స్లోకి
స్కూల్లో మెయింటైన్ చేసే వాటిలో ఏమొస్తాయంటే స్టాఫ్ రిలేటెడ్ అన్నీ కూడా మనకి సాధారణ రకానికి చెందినవి, జనరల్ టైప్ ఆఫ్ రిజిస్టర్కి చెందినవి. ఓకే, స్టాఫ్ యొక్క రిజిస్టర్స్ అంటే వాళ్ళ యొక్క అటెండెన్స్, అకాడమిక్ క్రెడిట్స్, ఇటువంటివన్నీ కూడా మనకి జనరల్ టైప్ ఆఫ్ రిజిస్టర్, సాధారణ రకానికి చెందిన రిజిస్టర్లోకి వస్తాయి. అయితే ఇవి కాకుండా స్కూల్ క్యాలెండరు, ఓకేనా, అదేవిధంగా బడ్జెట్ బుక్, లాగ్ బుక్ అంటే దీన్ని విజిటర్ బుక్ అని కూడా అంటారు. మన స్కూల్కి ఇన్స్పెక్షన్కి ఎవరైనా వస్తారు కదా, ఆ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చిన వాళ్ళ యొక్క సిగ్నేచరు, ఇటువంటివన్నీ కూడా ఈ లాగ్ బుక్లో ఉంటుందన్నమాట. సో ఇది కూడా మనకి జనరల్ టైప్ ఆఫ్ రిజిస్టర్లోకి, సాధారణ రకానికి చెందిన రిజిస్టర్లోకి వస్తుందంట. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 4th ఆప్షన్ లాగ్ బుక్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో మనకి లాగ్ బుక్ అనేది సాధారణ రకానికి చెందిన రిజిస్టరు. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లెడ్జర్ బుక్ ఉంది. ఈ లెడ్జర్ బుక్ అనేది ఏంటంటే ఆర్థిక పరమైన రిజిస్టరు. ఓకేనా, ఫైనాన్షియల్ రిజిస్టర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విధంగా ల్యాబొరేటరీ రిజిస్టర్, లైబ్రరీ బుక్ రిజిస్టర్, ఇవన్నీ కూడా మనకి వస్తు సామాగ్రి రిజిస్టరు. ఓకేనా, అర్థమైందా? సో మనకి ఇక్కడ ఇచ్చిన బిట్టికి సరైన సమాధానం లాగ్ బుక్. The general type of register which is maintained in the school under records and registers is log book. ఓకే, పాఠశాలలో నిర్వహించబడే రిజిస్టర్లలో సాధారణ రకానికి చెందినది లాగ్ బుక్. ఓకే, నెక్స్ట్ బిట్. బోత్ సెంటర్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద మినిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ నేమ్డ్ యాజ్. కేంద్రంలోను ఆంధ్రప్రదేశ్లోను విద్యా మంత్రిత్వ శాఖ ఈ క్రింది శాఖగా పిలువబడుతుంది. సో మనకి సెంట్రల్లోను అదేవిధంగా స్టేట్లో కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా పిలువబడుతుందంటే మినిస్టరీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఆప్షన్ 1 మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖగా పిలువబడుతుంది. కేంద్రంలోను ఆంధ్రప్రదేశ్లోను విద్యా మంత్రిత్వ శాఖ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖగా పిలువబడుచున్నది. ఓకేనా, both in center and state of Andhra Pradesh the Ministry of Education was named as Ministry of Human Resource Development. Option 1 is the correct answer. Okay, next bit. The disease occurred due to deformities in chromosomes is. క్రోమోజోముల అపసవ్యత వలన వచ్చు వ్యాధి. సో మనకి క్రోమోజోముల అపసవ్యత వల్ల వచ్చే వ్యాధి డౌన్ సిండ్రోమ్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటంటే సాధారణంగా 23 జతల క్రోమోజోములు ఉంటాయి. సో 23 జతలు అంటే మొత్తం ఒక జత అంటే రెండు క్రోమోజోములు అనమాట. 23 జతలు అంటే మొత్తం 46 క్రోమోజోములు ఉండడం జరుగుతుంది. అవునా? సో ఈ 23 క్రోమోజోముల జతలో 21వ జత ఏదైతే ఉంటుందో, జత అంటే మనకి ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. కాకపోతే ఈ 23లో 21వ జతలో 2 క్రోమోజోములకు బదులుగా 3 క్రోమోజోములు ఉంటాయి. ఈ డౌన్ సిండ్రోమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ అవయవాలు అనేవి సరిగ్గా అభివృద్ధి చెందవు, చిన్నగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో క్రోమోజోముల అపసవ్యత వలన వచ్చే వ్యాధి డౌన్ సిండ్రోమ్. ద డిసీజ్ అక్కర్ డ్యూ టు ద డిఫార్మిటీస్ ఇన్ క్రోమోజోమ్స్ ఈజ్ డౌన్ సిండ్రోమ్. ఆప్షన్ 3 is the correct answer. Next bit. The year from which the model schools were started functioning in Andhra Pradesh state is. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ ఈ సంవత్సరం నుండి పనిచేయడం ప్రారంభించాయి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ అనేవి ఏ సంవత్సరం నుంచి పనిచేయడం మొదలుపెట్టాయంటే 2013. ఓకేనా? మంత్ అయితే జూన్. ఓకేనా? జూన్ 2013. The year from which the model schools were started functioning in Andhra Pradesh state is June 2013. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడల్ స్కూల్స్లను 2013 జూన్ నుండి పనిచేయటం ప్రారంభించాయి. ఓకేనా? నెక్స్ట్ బిట్. అండర్ దిస్ సెక్షన్ ఆఫ్ RTI యాక్ట్ ఎనీ ఆఫీసర్ రిజెక్ట్స్ ద అప్లికేషన్ denies giving wrong information. The complaint may be given directly to the State Information Commission. RTI యాక్ట్లో ఈ సెక్షన్ క్రింద ఏ కార్యాలయం యొక్క అధికారి అయినా దరఖాస్తు స్వీకరించకపోయినా, సమాచారం ఇవ్వటానికి నిరాకరించినా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చినా రాష్ట్ర సమాచార కమిషన్కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అంటే మనకి సెక్షన్ 18
సబ్ సెక్షన్ 1 ఓకేనా. ఆప్షన్ 3 ఓకేనా. సెక్షన్ 18 సబ్ సెక్షన్ 1 ఈ బిట్టికి సరైన సమాధానం. మళ్ళీ ఒకసారి చెప్తా. అండర్ ది సెక్షన్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ ఎనీ ఆఫీసర్ రిజెక్ట్స్ ద అప్లికేషన్ డెనీస్ గివింగ్ ఇన్ఫర్మేషన్ గివింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ద కంప్లైంట్స్ మే బి గివెన్ డైరెక్ట్లీ టు ద స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. సో సెక్షన్ 18 subsection 1 option 3 is the correct answer. Next bit. In the preparation of question paper, reliability means ప్రశ్న పత్రాల తయారీలో విశ్వసనీయత అనగా, విశ్వసనీయత అంటే ఒక జవాబు పత్రాన్ని వేరు వేరు పరీక్షకులు దిద్దిన ఒకే విధమైన మార్కులు రావటము. ఆప్షన్ 2 is the correct answer. Obtaining the same marks even if it is valued by 2 different examiners. ఓకేనా. రిలయబిలిటీ అంటే ఏంటో ఒక ప్రశ్న పత్రాన్ని ఎవరు ఎంతమంది ఎన్నిసార్లు దిద్దినా ఒకే విధమైన ఫలితం రావటాన్నే మనం విశ్వసనీయత అంటాము. ఓకేనా. ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈరోజు ప్రాక్టీస్ సెషన్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్.